జాబ్ క్యాలెండర్ అంటూ ఫస్ట్ మీరు చెప్పడం జరిగింది. జాబ్ క్యాలెండర్ గురించి ఒకసారి చెప్పండి. జాబ్ క్యాలెండర్ అంటే ఇప్పుడు మనకు జాబ్స్ చేస్తామని చెప్పి అంటున్నారు, కానీ జాబ్లు అనేది అసలు యువకులకు అసలు మెయిన్గా జాబ్స్ అనేది రావట్నే లేదు సార్. కనుక ఈ యొక్క టాపిక్ మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మన ఆంధ్రప్రభ టీవీకి మనం కోరుకుంటున్నాం. అలాగే మా విద్యార్థులకి, యువతకి మెయిన్గా జాబ్స్ అనేవి రావాలని చెప్పి మేము మంచిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అంటే ఇంతకుముందు గవర్నమెంట్లలో కూడా మరి జాబ్ క్యాలెండర్స్ సరిగ్గా వచ్చాయంటారా, లేకపోతే ఈ ప్రభుత్వంలోనే తక్కువగా వస్తున్నాయి, అసలు లేవు అంటారా? ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా తక్కువ వస్తున్నాయి సార్. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మాకైతే చాలా వచ్చేటివి, కానీ ఇప్పుడు మాత్రం ఒక్కటి కూడా మాకు అసలు రావట్లేవు అని చెప్పి మేము ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మేము ముందుకు వచ్చామని చెప్పి తెలియజేస్తాం. ఇంకోటి అంటే సుమారు ఎంతమంది నిరుద్యోగులు ఉండొచ్చు అంటారు? మరి నిరుద్యోగులు మీరు జేఏసీగా మరి ఏర్పడి ఇప్పుడు మీ యొక్క డిమాండ్లు కూడా చెప్పడం జరుగుతుంది కదా, సుమారుగా ఎంత ఉండొచ్చు అంటారు? అంటే పోయిన హయాంలో, ప్రభుత్వ హయాంలో, ఈ ప్రభుత్వ హయాంలో అప్పట్లో సుమారుగా 1,00,000 మంది ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. రైట్. ఇప్పుడు అదేవిధంగా మనకు ఓయూ జేఏసీగా మీరు ఫామ్ అయిన పరిస్థితి, నిరుద్యోగ జేఏసీగా మరి మీ ఓయూలో కూడా మరి దీనికి సంబంధించిన మెటీరియల్స్ సకాలంలో అందించడం కానీ, లేదా కోచింగ్లు అందించడం కానీ ఏమన్నా చేస్తున్నారా? కోచింగ్ అనేది అవుతూనే ఉన్నాయి సార్, అన్ని అప్పుడు ఉన్నప్పుడు అవుతుండే కానీ ఇప్పుడు మాత్రం ఏం అవ్వట్లేదు సార్ ఇక. కాబట్టి దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మన ఆంధ్రప్రభ టీవీ ద్వారా మేము చాలా మంచిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. రైట్. మరి ఓయూ నిరుద్యోగ జేఏసీ తరపున మరికొంతమంది కూడా మనతో పాటు మంచి వాళ్ళ యొక్క మనోభావాలు పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే జాబ్ క్యాలెండర్ని సక్రమంగా మరి ప్రభుత్వాలు మాకు ఇవ్వడం లేదు, సక్రమంగా వాటిని రిలీజ్ చేయట్లేదు, మరి ఈ ప్రభుత్వం అన్న సక్రమంగా చేస్తుందా లేదా అన్న ఆందోళనలో, ప్లస్ మళ్ళీ జూబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఈ సందర్భంలోనే మా శక్తి అంటూ మేము కూడా చూపిస్తామంటూ మరి వారు ప్రచారానికి దిగిన పరిస్థితిలో మనం చూస్తున్నాం. మీ పేరు చెప్పండి, మరి ఇప్పుడు వీటి గురించి నిరుద్యోగ బాకీ కార్డు. ఎస్, ఏమంటారు? నా పేరు భాస్కర్ అండి. ఇప్పుడు ఈ బాకీ కార్డులు ఏదైతే ఉన్నాయో చాలా ఇది ప్రతి ఒక్క వ్యాలిడ్ పాయింట్స్ ఇవన్నీ. ఇంకొకటి ఏంటంటే రాజీవ్ యువ వికాస్ గురించి మీకు ఐడియా ఉంది. సో దాంట్లో వచ్చి మేము బిజినెస్ అని స్టార్ట్అప్ ఇప్పుడు జాబ్లో నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. సో ఇల్లు గడవాలంటే చాలా కష్టం అవుతుంది. గతంలో మీరు చూస్తున్నట్టయితే యూత్ అనేది జాబులు లేక చాలా విచ్చలవిడిగా ఏం చేయాలో తెలియక చిల్లరగా అవుతున్నారు. చదువుకొని ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నారు. బట్ అలాంటి మన ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, రాజీవ్ యువ వికాస్ అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. సో దాని నుంచి ఏంటంటే కొంత అమౌంట్ అనేది బిజినెస్గా మనం స్టార్ట్అప్ చేసుకొని సొంతంగా ఖాళీ ఉండే బదులు జాబులు రానప్పుడు మనం బిజినెస్గా కొన్ని అమౌంట్ అనేది వాళ్ళు ఇచ్చి దానికి మనం మళ్ళీ రీపే చేసుకోనికి ఆప్షన్ ఇచ్చారు. సో అప్పుడు మేము అప్లై చేసి దాన్ని మళ్ళీ బీసీ ఆఫీస్లో సబ్మిట్ చేయడం అన్నీ చేసాం. ఎంతమందికి వచ్చాయంటారు? ఇంకా రాలేవు. దాని అమౌంట్ యాక్చువల్లీ 1 lakh రూపీస్ నుంచి 4 lakh to 5 lakhs రూపీస్ వరకు మేము స్టేషనరీ పెట్టుకోనికి, లేకపోతే చిన్న సుమారు ఎంతమంది అప్లై చేస్తుండొచ్చు? కొన్ని వేల మంది, లక్షల మంది అప్లై చేశారు. యూత్ మొత్తం చాలా మంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ప్రతి ఒక్కరు ఇంటికి ఒక్కరైనా కంపల్సరీ వెళ్తారు. సో ప్రతి ఒక్క పర్సన్ అనేది వాళ్ళ ఇంటి నుంచి అప్లై చేసుకుని కొంత అమౌంట్ వచ్చి చిన్న కిరాణా షాప్ అన్నా, లేకపోతే కర్రీ పాయింట్స్ అన్నా, స్టేషనరీ అన్నా ఏదన్నా ఒకటి పెట్టుకొని సో వాళ్ళ డైలీ లైఫ్ని వాళ్ళు సాగించుకోవచ్చు. అంటే ఇప్పుడు రానున్న కాలంలో కూడా, ఇప్పుడు జరుగుతున్న కాలంలో కూడా కనీసం డిగ్రీ కానీ పీజీ కానీ చేస్తే మరి ఏ షాప్ కొనో, ఏ కర్రీ పాయింట్ కొనో, లేకపోతే పానీపూరి సెంటర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. మరి ఉద్యోగాల గురించి మీరు అడగరా? ఉద్యోగాల గురించి మేము అడుగుతున్నాం. ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇప్పుడు ఇంకో ఆప్షన్ ఏదో ఇచ్చారు కదా, ఆ ఆప్షన్ గురించి కూడా మేము అప్లై చేసాం. అది ఇవ్వడం, ఇది ఇవ్వడం లేదు. ఆ ఐటీ రంగంలోకి వెళ్దామంటే మీరు చూస్తున్నారు ఎన్ని కంపెనీ లే ఆఫ్ అవుతున్నాయి. ఐటీ రంగంలో మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క కంపెనీస్ పెద్ద టీసీఎస్, విప్రో, మైక్రోసాఫ్ట్ అట్లాంటి అన్ని ప్రాసెస్లు వైండప్లు అవుతున్నాయి, లే ఆఫ్ అయిపోయి కొన్ని వేల మంది చదువుకున్న వాళ్ళు, మాకన్నా సీనియర్స్ వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా జాబులు లేక ఇస్తున్నారు. సో అటు వెళ్ళలేక మేము కష్టపడి చదువుకొని డిగ్రీలు సంపాదించి గవర్నమెంట్ జాబ్లకు అప్లై చేసి గ్రూప్లకు ఎగ్జామ్స్ రాసి అన్ని ప్రిపేర్ అవి వస్తాయి అని చెప్పి మా ఆశలు. అవి రాలేదు. సరే ఆ టైంలో గ్యాప్లో అన్నా కూడా కొంచెం ఏదన్నా మాకు ఇల్లు గడవాలి, మొత్తం మా ఇంట్లో మేము చేస్తేనే అవుతుంటుంది కదా. సో దాని ప్రకారంగా మేము ఏమైనా కష్టపడ్డా ఏదో ఒకటి చేయాలి ఇంటి తరఫున. సో ఇది ఇంకో ఆప్షన్ ఎంచుకున్నాం. ఏదైతే లోన్ అయితే ఇస్తున్నారో దాన్ని పెట్టి యువ వికాస్ని మనం తీసుకొని లోన్ అప్లై చేసుకొని మంచి ఒక చిన్న స్టార్ట్అప్ బిజినెస్ చేసుకొని మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ జాబ్కి మనం అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇటు జాబ్స్ రాకుండా అండ్ ఇప్పుడు మాకు ఏవి లోన్స్ రాకుండా మేము అటు ఐటీలోకి పోకుండా మాకు కోచింగ్ తీసుకొని అన్నీ తీసుకొని మేము ఏం చేయలేకపోతున్నాం. అందుకే మేము ఒక జేఏసీని స్థాపించి అందులో ఇచ్చి ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్ళి అవగాహన ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో, బై ఎలక్షన్ టైంలో ఇప్పుడే మరి ఎందుకు గుర్తుకొచ్చిందంటారు ఈ ప్రచారం చేయడం? ఇప్పుడు ఈ ఎలక్షన్ ఇంతకుముందుకు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ అయింది. నార్మల్గా ఎలక్షన్ ఇప్పుడు 5 years 6 years వాళ్ళు పవర్లో ఉంటారు. సో ఇంకా చేస్తారు అని కాదు. ఆల్మోస్ట్ ఇప్పుడు 2.8 months 2 years 8 months దాకా అవుతుంది. ఇప్పుడు డిసెంబర్ వస్తే ఇంకా 3 years అవుతుంది మన రేవంత్ రెడ్డి గారు వచ్చి. ఇంకెంతగానో అనిపించారు. ఇప్పుడు బై ఎలక్షన్ అనేది మాకు ఒక ఆయుధం లాగా వచ్చింది. ఈ టైంలో కూడా మేము కొట్లాడితే నెక్స్ట్ ఫర్దర్గా 2 years లోపల మార్పు రావచ్చు.
మేము చేసిన దానికి మాకు ఏమైనా జాబ్స్ నోటిఫికేషన్స్ ఫర్దర్ రిలీజ్ చేస్తే కొంచెం ఫ్యూచర్స్ అనేది స్టూడెంట్స్కి బాగుంటుందని మేము ఇప్పుడు ఇంకోటి చెప్పండి, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు డిగ్రీ చేశారంటే 3 ఏళ్ల పాటు, లేదా పీజీ చేశారంటే 2 ఏళ్ల పాటు, లేదా పిహెచ్డీ చేశారంటే 5 ఏళ్ళు అనుకుందాం మినిమం. ఈ 5 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ 2 ఏళ్ళు కానీ పూర్తయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, అంటే ఓయూ క్యాంపస్ నుంచి కానీ ఆ కళాశాల నుంచి కానీ వెళ్ళిపోతున్నారు. కానీ ఉద్యమం మాత్రం నీరసపడుతోంది, నీరు గారిపోతుంది అని ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ ఆన్సర్ ఏంటంటారు? ఇప్పుడు 1 year మీరు చెప్పినట్టు డిగ్రీ కంప్లీట్ అయిన 3 years అని, బీటెక్ కంప్లీట్ అయ్యి 4 years కానీ చదువుకున్న మేము అక్కడి నుంచి ఒక యూనియన్ అనేది జేఏసీ స్థాపించినాం కాబట్టి మేము ఇక్కడ నుంచి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామంటే ఎక్కడ ఉన్న సిటీ కానీ పరాయి రాష్ట్రాలలో ఉన్న మా స్టూడెంట్స్ యువత ఎవరైతే ఉన్నారో అందరు ఉద్యమంలో కలిసి ఈరోజు కట్టుగాడు పాల్గొని మేము విజయవంతంగా చేస్తున్నాం. ఇప్పటికీ వస్తారు ప్రతి ఒక్కరు, ఎందుకంటే ప్రతి ఒక్కరు యూత్ ప్రతి ఒక్కరు ఇలాంటి దెబ్బలు పడ్డారు కాబట్టి ఈ దెబ్బని మళ్ళీ మేము చూపించి మాకు ఏదైనా కొంచెం న్యాయం జరగాలన్నట్టు కంపల్సరీ ప్రతి ఒక్క వ్యక్తి, యువకుడు, స్టూడెంట్స్ అందరూ వచ్చి పాల్గొంటారు. ఇట్లాంటి ఫ్రెషర్స్గా వస్తున్న వాళ్ళు, అడ్మిట్ అవుతున్న వాళ్ళు, ఆ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి, సలహా ఏంటి? ఇప్పుడు ఫ్రెషర్గా ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్ వస్తున్నప్పుడు ఏంటంటే మేము ఒకటే చేస్తాం, ఫస్ట్ కష్టపడి చదువుకోము. వాళ్ళు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టాలంతే ఉండాలి. ఫస్ట్ చదువుకొని వాళ్ళు ప్రాపర్గా ర్యాంక్ అండి, దాని తర్వాత మనము గ్రూప్స్కి అవన్నిటికీ ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ నుంచి మనం హెల్ప్ రాకపోతే ఇట్లా ఒక కమిటీ నుంచి వాళ్ళకి హెల్ప్ చేస్తామని ఉంటాం. ఫ్రెషర్ ఫస్ట్ వాళ్ళ చదువుకి ఏమో ఇబ్బంది పెట్టాము, ఎందుకంటే యువత ఏంటంటే మేము చదువుకున్న తర్వాత ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్ అయిపోయినాక ఫైనల్ ఇయర్ ఉన్నాక ఏం రావడం లేదని చెప్పి ఫైట్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మేము ఇవ్వదు. వాళ్ళకి ఏంటంటే మాతోటి మా ప్రొఫెసర్లు మా లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి సాయంతో ఇంకా మంచి అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఇంకా కోర్సెస్ అవన్నీ జల్దీ కంప్లీట్ అవుతాడు. వాళ్ళు నేర్చుకోవాలనే కోరుకుంటాం, నేర్చుకొని నెంబర్ 1 ప్లేస్కి రావాలి. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రానప్పుడు మా యాక్షన్ జేఏసీని సంబంధించి మేము అందరి తరపు నుంచి ఫైట్ చేస్తాం. రైట్. మరి నిరుద్యోగులుగా మారుతున్నా, మరి ఉన్నత విద్య చదువుతున్నా, మరి అదేవిధంగా డిగ్రీలు చేస్తున్న వీరు కూడా మరి క్యాబ్ డ్రైవర్లు గాను, లేకపోతే ఊబర్ బైకులు నడుపుకుంటూ, లేకపోతే మరి చిన్న కుటీర పరిశ్రమలు లైక్ ఇప్పుడు పానీపూరి అమ్ముకోవడం లైక్ ఇట్లా చూస్తున్నారు. వాళ్ళు చదివింది ఒకటి, చేస్తున్న పని ఒకటి. సో ఇలా జరగకుండా ఉండాలంటే మేమంతా జేఏసీగా మారాము. ఆ జేఏసీ అనేది అందరి తరపున నిలబడి ఫైట్ చేస్తాము అంటూ కూడా చెప్తున్నారు. సో మరికొంతమంది విద్యార్థులను మనం అడిగి తెలుసుకుందాం. ఎస్, మీ పేరు చెప్పండి. రాజేష్ ఫ్రమ్ నిజాం కాలేజ్, BA సెకండ్ ఇయర్. ఓకే, ఎలా ఉంది? అయితే కాలేజ్ ఫండ్స్ కానీ స్కాలర్షిప్ కానీ సమయానికి రావడం జరగడం లేదు. సో అందువలన మేము ఇలా గ్రూప్గా తయారై దీనికి వస్తున్నాం. ఇంకా ఏమంటారు మీ స్టూడెంట్స్, మీరు ఇచ్చే పిలుపు ఏంటంటారు? ఇప్పుడు ఈ ఎలక్షన్ వలన తర్వాత మన ఫ్యూచర్ ఆలోచించి ఓట్లు వేయండి అని చెప్పడానికి వచ్చినాము. అంటే మీ తర్వాత మళ్ళీ స్టూడెంట్స్ కూడా మీలాగా తయారవుతారు కదా, మరి వాళ్ళకి ఇంకా పోరాడే తత్వం మీరు నేర్పిస్తారా, లేకపోతే మీరు పోరాడి ఫలితాన్ని వారికి అందజేసే అవకాశం ఉందా? పోరాటం ఎలా చేస్తారు? మేము ఇంకా పోరాడతాం, అలాగే వాళ్ళని ఇంకా అట్లా ప్రశ్నించే ముందుకు రానివ్వడం జరుగుతుంది. ఇట్లా చెప్తాం, ఇలా చేస్తే ఇలా మన చేతులు వస్తుంది. ఇప్పుడు షేక్పేటలో కూడా మీరు ప్రతి ఇంటింటికి తిరుగుతున్నారు, ప్రతి గడపకు తిరుగుతున్నారు. మీరు బకాయి కార్డు లేదా కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఇచ్చేటప్పుడు మరి వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, దాన్ని చూసి ఏమంటున్నారు? బాగుంటుంది. అవునా? రైట్. ఓకే, మరి కొంతమంది విద్యార్థులను కూడా అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, మరి ఈ బకాయి కార్డు ఏదైతే ఉందో, మరి కాంగ్రెస్ నిరుద్యోగ బకాయి కార్డులో మరి ఒక అంశం గురించి చెప్పండి. నిరుద్యోగ భృతి నెలకు 4,000 ఇస్తామని కూడా గతంలో అన్న మాట మేము కూడా విన్నాము. సో దీని గురించి మీరు ప్రచారం ఎలా చేస్తున్నారు ఇంటింటికి? ఇప్పుడు ఇవ్వడం లేదు కదా ఇది. దీన్ని గురించి కాంగ్రెస్కి ఎవరు ఓటేయద్దు, ఒకసారి బుద్ధి చెప్తే నెక్స్ట్ టైం వాళ్ళు ఇచ్చిన హామీలన్న కనీసం నెరవేర్చుకుంటారని స్టూడెంట్ తరఫు నుండి అందరం చెప్తున్నాం. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఉద్యోగాల గురించి ఆలోచించే వారికే చెప్తున్నారా, కుటుంబంలో ఉండే వాళ్ళకి కూడా చెప్తున్నారా? వాళ్ళు వింటున్నప్పుడు ఎట్లా ఫీల్ తీసుకుంటున్నారు దీన్ని? అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. ఓకే, ఇది ఒక్కటనే కాదు, బస్ చార్జెస్ పెంచిళ్ళు, బస్ చార్జెస్ ఫ్రీ అని చెప్పి పాసెస్ మీద రేట్లు పెంచేసిళ్ళు, స్కాలర్షిప్. అంటే మీ స్టూడెంట్స్ కన్సెషన్ ఉంటుంది కదా, ఉండదా? ఉంటుంది. ఇస్తున్నారా కన్సెషన్? లేదు. ఓకే, రైట్. మొత్తం మీద కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు పంచడం జరుగుతుంది. మరి జూబ్లీ హిల్స్ బైపోల్ సందర్భంగా మరి షేక్పేటలోని ద్వారకా నగర్ కాలనీలో కూడా ప్రతి ఇంటిని కలవడం. సో మరి కాంగ్రెస్ తరపున అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా లేదా గుర్తు చేసేలాగా నిరుద్యోగ బకాయి కార్డు ఇది అంటూ కూడా ప్రతి ఇంటికి చూపిస్తున్నారు. సో ఆయా ఇళ్లలో ఉండే గ్రాడ్యుయేట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ, లేదా ఉన్నత చదువులు చదివిన మరి విద్యార్థులు కానీ, నిరుద్యోగ విద్యార్థులు ఆలోచించేలాగా వీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా లక్షలు పోసి మేము చదివిస్తున్నాం, లేకపోతే వేలకు పోసి మేము చదివిస్తున్నాం, మరి మా పిల్లలకి ఉద్యోగాలు ఎలా అన్న మరి కోణంలో స్పృహ కల్పిస్తున్నారు. మరి అదే ప్రయత్నంలో ముందుకెళ్తున్నారు. మరి వీరి యొక్క ప్రయత్నానికి మనం ఆశీర్వదిద్దాం. కెమెరామెన్ సాయి కిరణ్తో దుర్గా.